నిన్న ఏ మైండ్ క్రాఫ్ట్ మూవీకి వెళ్ళడం వల్ల రివ్యూ పెట్టడం వలన సూపర్ మ్యాన్ స్నేక్ పీక్ ని బ్రేక్ డౌన్ చేయలేకపోయాను. కాకపోతే దాంతో పాటు సినిమాకాన్ ఈవెంట్ లోని డిస్నీ ప్యానల్ కూడా వచ్చింది. అనుకున్నట్టే చాలా మంది ఫ్యాంటాస్టిక్ ఫోర్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేస్తారు అనుకున్నారు కదా, కానీ ఆన్లైన్ లో రిలీజ్ చేయలేదు. ఆ ఫొటోస్ ని సినిమాకాన్ ఈవెంట్ లో చూపించారు. ఈవెన్ ఈ సూపర్ మ్యాన్ స్నేక్ పీక్ కూడా ముందు సినిమాకాన్ ఈవెంట్ లో చూపించిన తర్వాతనే ఆన్లైన్ లో రిలీజ్ చేశారు. యాక్చువల్ గా చాలా మంది న్యూ ట్రైలర్ ని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ చూపించింది స్నేక్ పీక్ లాగా ఒక ఫుటేజ్ అంట, ఒక సీన్ ని చూపించారు మూవీలోని, క్రూషియల్ సీన్ ని. కాకపోతే డిస్నీ ప్యానల్ అప్పుడు ప్రతిసారి కూడా పిక్చర్స్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. అదర్ స్టూడియోస్ అయితే పర్మిషన్ ఇవ్వరు, కానీ డిస్నీ వాళ్ళు ఇస్తారు. కాకపోతే ఈ ట్రైలర్ టైమ్ లో మాత్రం పర్మిషన్ ఇవ్వలేదంట కంప్లీట్లీ. పిక్చర్స్ వీడియోస్ అందుకనే ఆన్లైన్ లో రిలీజ్ కాలేదనుకుంటా, కానీ ఆ ఫుటేజ్ ఆ తర్వాత ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఇక సూపర్ మ్యాన్ స్నేక్ పీక్ విషయానికి వస్తే, సడన్ గా సూపర్ మ్యాన్ ఆ స్నేక్ పీక్ లో సఫర్ అవుతున్నట్టు, పెయిన్ ని ఫీల్ అవుతున్నట్టు ఈ విధంగా ఎందుకు చూపించారు? అసలు ఈ సీన్ కి సూపర్ మ్యాన్ క్యారెక్టర్ యొక్క ప్రెజెంటేషన్ కి సంబంధం ఏంటి? దాంతో పాటు క్రిప్టో ఎందుకని అలా బిహేవ్ చేస్తుంది? ఆ రోబోట్స్ ఏంటి, ఆ ప్లేన్స్ ఏంటి అనే క్లారిటీ చాలా మందికి ఈ వీడియో ద్వారా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. ఆఫ్ కోర్స్ చాలా మందికి తెలుసు, అండ్ చాలా మందికి కంప్లీట్ గా కొన్ని డౌట్స్ కూడా ఉంటాయి కదా దాని గురించి. ఇక ముందుకు ఇక్కడ సూపర్ మ్యాన్ గాయపడ్డాడు ఫస్ట్ ఫ్లైట్. మ్యాన్ ఆఫ్ స్టీల్ లో కూడా ఈ సీన్ కి సిమిలర్ గా ఒక సీన్ ఉంటుంది. సూపర్ మ్యాన్ కి ముందు నుండి ఎలా ఎగరాలో తెలియదు కదా, సో ఫస్ట్ ఫ్లైట్ ట్రైనింగ్ ఈ ప్లేస్ లో అయినట్టు. కానీ ఇక్కడ సూపర్ మ్యాన్ గాయపడిన ఆ విధానం చూస్తుంటే ఓన్లీ ఫ్లైట్ ట్రైనింగ్ లో లేదు, ఏదో ఫైట్ లో ఓడిపోయాడు. ఫైర్ బ్రీతింగ్ మాన్స్టర్ తో ఫైట్ చేసిన తర్వాత తన సూట్ కాలిపోద్ది. దానికి సంబంధించిన సీన్ అయితే మాత్రం ఈ లొకేషన్ ది కాదు. దాంతో పాటు అల్ట్రామ్యాన్ తోటి ఫిల్మ్ లో ఫైట్ చేస్తాడు. మేబీ అది క్లైమాక్స్ అనుకున్నాను, బట్ స్టార్టింగ్ లో ఈ విధంగా సూపర్ మ్యాన్ ని ఓడించగలిగే పవర్ఫుల్ క్యారెక్టర్ ఏంటో ఫిల్మ్ లోనే చూసి తెలుసుకోవాలి. దాంతో పాటు క్రిప్టోని పిలుస్తాడు. క్రిప్టో ఎంతవరకు యానిమేటెడ్ గా చాలా మంది చూసిన వాళ్ళకి మాట్లాడే విధంగా ఫన్నీగా కనిపిస్తుంది. కాకపోతే లైవ్ యాక్షన్ అడాప్టేషన్ అంటే డాగ్ ని డాగ్ లానే చూపించాలి. క్రిప్టోన్ ప్లానెట్ కి చెందిన డాగ్ అయినంత మాత్రాన మాట్లాడుతుందని ఎక్కడ కూడా రూల్ ఉండదు. కాబట్టి లైవ్ యాక్షన్ లో డాగ్స్ మాట్లాడవు, అది ఏ ప్లానెట్ డాగ్ అయినా. దాంతో పాటు ఇక్కడ సూపర్ మ్యాన్ గాయపడిన తర్వాత క్రిప్టో నార్మల్ గా మన ఇంట్లో కుక్కలానే ఆడడానికి చూస్తుంది. ఇదేంటి బ్రో ఎలా బిహేవ్ చేస్తుందని చాలా మందికి డౌట్ రావచ్చు. క్రిప్టోన్ బీయింగ్స్ అంటే పవర్ఫుల్ బీయింగ్స్, ఏలియన్స్. ఎర్త్ లోని గ్రావిటీ గానీ, గాల్లో ఎగిరే పవర్స్ గానీ, ఒమేగా బీమ్స్ గానీ పవర్ఫుల్ బీయింగ్స్ అంతే. ఆ ప్లానెట్ లో ఉండే డాగ్స్ కి మనుషుల లాంటి ఐక్యూ ఉందని ఎక్కడ కూడా లేదు. కాబట్టి క్రిప్టో నార్మల్ డాగ్ లానే బిహేవ్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ సూపర్ మ్యాన్ చెప్పగానే ఆ ప్లేస్ కి ఇంటికి తీసుకువెళ్ళమంటే ఈ సీక్రెట్ బేస్ దగ్గరికి తీసుకొస్తుంది కదా, అసలు ఇది ఏంటి అనే డౌట్ చాలా మందికి రావచ్చు. కామిక్స్ చదివే వాళ్ళకి ఫోర్ట్రెస్ ఆఫ్ సాలిట్యూడ్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది సూపర్ మ్యాన్ సీక్రెట్ బేస్ అన్నమాట. మ్యాన్ ఆఫ్ స్టీల్ లో ఉంటుంది, సూపర్ మ్యాన్ రిటర్న్స్ ఫిల్మ్ లో కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ఈ సీన్ లో అయితే మాత్రం సూపర్ మ్యాన్ వెళ్ళగానే ఆ సీక్రెట్ బేస్ అనేది ఓపెన్ అవ్వడం చాలా బాగుంది. సో సూపర్ మ్యాన్ ఆ ప్లేస్ లో లేకపోతే ఆ సీక్రెట్ బేస్ ని ఎవరు కూడా కనుగోలేరు ఎర్త్ లో ఉన్నట్టు. జాక్ స్నైడర్ మ్యాన్ ఆఫ్ స్టీల్ లోని లూయిస్ లేన్ సెపరేట్ గా ఈ స్నోలో ఉండే ఈ సీక్రెట్ బేస్ గురించి, ఆ ప్లానెట్ యొక్క షిప్ గురించి మొత్తం రీసెర్చ్ చేసే విధంగా చూపించారు. ఆ షిప్ లోని ఆ బేస్ దగ్గరే సూపర్ మ్యాన్ కి తను వేరే గ్రహానికి చెందినవాడని, తన ఫాదర్ గురించి, తన పవర్స్ గురించి కంప్లీట్ గైడెన్స్ తెలుస్తుంది. ఈ రోబోట్స్ ఏంటి బ్రో అనే డౌట్ చాలా మందికి రావచ్చు. నేను ఈ కేలెక్స్ గురించి ఫస్ట్ టీజర్ బ్రేక్ డౌన్ లోనే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఫోర్ట్రెస్ ఆఫ్ సాలిట్యూడ్ దగ్గర సర్వెంట్ డ్రాయిడ్ గా ఈ కేలెక్స్ అనే రోబోట్ ఉంటుందన్నమాట కామిక్స్ లో కూడా. కానీ జాక్ స్నైడర్ గారి వెర్షన్ లోని ఈ కేలెక్స్ ని కంప్లీట్ గా డిఫరెంట్ గా చూపించడం చాలా మందికి కన్ఫ్యూజ్ అవ్వచ్చు. దీని గురించి చాలా మందికి తెలియకపోవచ్చు అసలు కేలెక్స్ ఏంటి, సర్వెంట్ డ్రాయిడ్ ఏంటి అని చెప్పి. ఎందుకంటే జాక్ స్నైడర్ గారి సూపర్ మ్యాన్ వెర్షన్ కంప్లీట్లీ కామిక్ యాక్యురేట్ కాదు. మరికొన్ని పేజెస్ ఈ కెలెక్స్ ని సూపర్ మ్యాన్ రోబోట్స్ గా పిలుస్తున్నారు. సూపర్ మ్యాన్ రోబోట్స్ అంటే వేరేగా ఉంటాయి కామిక్స్ లో, అవి కాదు. ఈ వన్ ఫేస్ తోటి ఈ విధంగా కనిపించే ఈ డ్రాయిడ్స్ ఈ కెలెక్స్ సూపర్ గర్ల్ వెబ్ సిరీస్ లో కూడా ఉంది. ఈ డ్రాయిడ్స్ కి కంప్లీట్ గా ఫేస్ ఉండదు, ఓన్లీ ఒక కెమెరా లెన్స్ లాగా మాత్రమే ఉంటుందన్నమాట. సో జేమ్స్ గన్ గారి అడాప్టేషన్ కంప్లీట్లీ కామిక్ యాక్యురేట్. కాకపోతే చెస్ట్ దగ్గర సింబల్ ఉంది. పోతే ఈ ఫోర్ట్రెస్ ఆఫ్ సాలిట్యూడ్ దగ్గర చాలా పెద్ద ఫైట్ జరుగుతుంది అనుకుంటా. ఆల్మోస్ట్ ఈ డ్రాయిడ్స్ డిస్ట్రాయ్ అయిపోయే సీన్ ని కూడా మనకి టీజర్ లో చూపించారు కదా. ఆల్మోస్ట్ 4 డ్రాయిడ్స్ ఉన్నాయి. ఈ 4 డ్రాయిడ్స్ కూడా కెలెల్ అని పిలవకుండా సూపర్ మ్యాన్ అని పిలుస్తాయి. అంటే ఎర్త్ లోని సూపర్ మ్యాన్ అని పేరు ఇచ్చారు తప్పించి కామిక్స్ పరంగా తన ప్లానెట్ లోని కెలెల్ అని మాత్రమే పిలుస్తారు. ఈవెన్ తన కజిన్ సూపర్ గర్ల్ కూడా. ఈ ట్రీట్మెంట్ అనేది ఎగ్జాక్ట్లీ కామిక్ యాక్యురేట్ అనమాట. సూపర్ మ్యాన్ కి ఎప్పుడైనా ఫ్రాక్చర్స్ జరిగినా, గాయాలు పడినా, తనకైతే మాత్రం ఈ ఫోర్ట్రెస్ ఆఫ్ సాలిట్యూడ్ దగ్గర ఈ సీక్రెట్ బేస్ లోని ఈ డ్రాయిడ్స్ హెల్ప్ చేస్తాయి. ఇవి కంప్లీట్ గా ఈ బేస్ ని చూసుకోవడం మాత్రమే కాకుండా సూపర్ మ్యాన్ కి కూడా హెల్పర్స్ గా పనిచేస్తాయి. చూస్తే ఆ సీక్రెట్ బేస్ కంప్లీట్ గా సన్ వైపు తిరిగింది. ఎందుకంటే సూర్యుడి నుండి సూపర్ మ్యాన్ కి హీలింగ్ అవుతుంది. ఎప్పుడైనా గాయాలు జరిగినా తనకి హీలింగ్ ఫ్యాక్టర్ అంతా కూడా సన్ నుండి పనిచేస్తుంది. సన్ నుండి చాలా ఎక్కువ పవర్స్ క్రిప్టోనియన్స్ కి దొరుకుతుంది కాబట్టి. కానీ ప్రాపర్ కామిక్ నాలెడ్జ్ లేని వాళ్ళు చాలా మందికి సూపర్ మ్యాన్ కి సన్ నుండి పవర్స్ వస్తాయని మాత్రమే తెలుసు. కానీ సడన్ గా ఇక్కడ సూపర్ మ్యాన్ ఏంటి ప్రెగ్నెంట్ ఉమెన్ లాగా అరుస్తున్నాడు, ఏడుస్తున్నాడు చిన్నపిల్లాడు లాగా. తనకి ఎలాంటి నొప్పి కూడా తెలియదు కదా, పవర్స్ వస్తాయి కదా సన్ నుండి అని అనుకుంటారు. కానీ
హీలింగ్ ప్రాసెస్ అనేది అందరికి ఒకే విధంగా జరగదు. దాంతో పాటు అక్కడ ఆ సీక్రెట్ బేస్ లో ఇచ్చే ట్రీట్మెంట్ చాలా డిఫరెంట్ అన్నమాట. నార్మల్ గా సన్ నుండి వచ్చే ఆ పవర్ కన్నా ఇక్కడ వీళ్ళిచ్చే ఆ పవర్ ఇంకాస్త ఎక్కువ డోస్. కెలెక్స్ డ్రాయిడ్ డిటెక్ట్ చేస్తున్నప్పుడు దాదాపుగా 14 బోన్స్ ఫ్రాక్చర్ అయినట్టు చూపిస్తుంది. అంటే ఒకేసారిగా హీలింగ్ ప్రాసెస్ లోని ఆ జాయ్ లైన్ దగ్గర గానీ షోల్డర్ దగ్గర గానీ మొత్తం అన్ని బోన్స్ కూడా ఒకేసారి హీలింగ్ ప్రాసెస్ జరగడం, అంత హెవీ సన్ పవర్ కూడా ఒకేసారి సూపర్ మ్యాన్ మీద పడడం, దానివల్ల పెయిన్ హెవీగా ఉంటుంది. అంటే ఒకేసారిగా అన్ని బోన్స్ కూడా తిరిగి అతుక్కోవడం అంటే అన్ని బోన్స్ విరిగిన దానికన్నా ఎక్కువ పెయిన్ కలుగుతుంది. ఫిల్మ్ లో మనం చూడబోతున్న సూపర్ మ్యాన్ యంగర్ వెర్షన్, అంటే స్టార్టింగ్ స్టేజ్ అన్నమాట. స్మాల్ విల్లీ వెబ్ సిరీస్ చూసారు కదా, సేమ్ ఆ టైప్ ఆఫ్ అడాప్టేషన్ ఇది. కామిక్స్ లోని యంగ్ టైమ్ లో ఉన్నప్పుడు ఈ స్టార్టింగ్ స్టేజ్ లోని సూపర్ మ్యాన్ హీలింగ్ ప్రాసెస్ అప్పుడు ఈ విధంగా పెయిన్ ని తను హెవీగా ఫీల్ అయ్యేవాడు. ఆ తర్వాత అలా పవర్ఫుల్ గా మారుతూ పెయిన్ అనేది తగ్గుతుంది. మ్యాన్ ఆఫ్ స్టీల్ లోని మనకి సూపర్ మ్యాన్ యంగర్ వెర్షన్ లోనే స్టార్టింగ్ స్టేజ్ లోనే అంతా కూడా పవర్ఫుల్ గా చూపించేశారు, గాడ్ పవర్ లాగా. కానీ కామిక్స్ లో అలా ఉండదు. స్టార్టింగ్ స్టేజ్ లో నార్మల్ గా ఉంటాడు, ఆ తర్వాత అలా పవర్స్ ఇంక్రీజ్ అవుతాయి. జేమ్స్ గన్ గారు ఈ స్నీక్ పీక్ ని రిలీజ్ చేయడం వెనక ఆయన పర్పస్ ఏంటో నాకు క్లియర్ గా అర్థమైంది. ఈ ఫిల్మ్ లో మనం చూడబోతున్న సూపర్ మ్యాన్ కంప్లీట్లీ గాడ్ లెవెల్ గా మొత్తం మాన్స్టర్స్ ని ఎంత పెద్ద పవర్ఫుల్ క్యారెక్టర్స్ వచ్చినా ఓడించేస్తాడు. డిస్ట్రాక్షన్ ఉంటుంది, హెవీగా బిల్డింగ్స్ బ్లాస్ట్ అయిపోతే చాలా వరకు విఎఫ్ఎక్స్ సిజిఐ షాట్స్. ఇది మాత్రమే కాదు, సూపర్ మ్యాన్ సఫర్ అవుతాడు, తను కూడా పెయిన్ ని ఫీల్ అవుతాడు. అయినప్పటికీ కూడా ఎర్త్ ని హ్యూమన్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఫైట్ చేస్తాడు. సూపర్ హీరో ఆరిజిన్ కి ఇది ఫస్ట్ స్టార్ట్ అన్నమాట. ఫస్ట్ ఫిల్మ్ లోనే హీరో పవర్ఫుల్ గా ఉండకూడదు. తను నార్మల్ స్టేజ్ లో ఉన్నప్పుడు కూడా పీపుల్స్ గురించి, సొసైటీ గురించి ఎంత ఇంపార్టెన్స్, ఎంత రిస్క్ తీసుకుంటున్నాడో ఆ విధంగా తను సూపర్ హీరో అవుతాడు. నార్మల్ గా సూపర్ పవర్స్ ఉన్నంత మాత్రాన సూపర్ హీరో అవ్వడు కదా. అప్పుడు సూపర్ విలన్ కి సూపర్ హీరోకి తేడా ఏముంటుంది? పెయిన్ ఫీల్ అవుతున్నప్పుడు కూడా సొసైటీ గురించి, పీపుల్స్ గురించి తన లైఫ్ ని రిస్క్ లో పెట్టేవాడే కదా సూపర్ హీరో అంటే. సో మరి ఫిల్మ్ లో చూడాలి, ఈ జోసెఫ్ క్లర్క్ కెంట్ నార్మల్ హ్యూమన్ గా, ఒక రిపోర్టర్ గా, ఆ తర్వాత తను కైలల్ గా, ఏలియన్ గా తన పవర్స్ ని తెలుసుకొని సూపర్ మ్యాన్ గా మారి సూపర్ హీరోగా సొసైటీకి, హ్యూమన్స్ కి హోప్ అనే సింబల్ ని ఎలా క్రియేట్ చేస్తాడనేది ఈ ఫిలిం ఆరిజిన్ లో మనం చూడబోతున్నాం. సో మొత్తానికి ఆ వీడియో మీకైతే కంప్లీట్ గా అర్థమైంది అనుకుంటా. ఇక నెక్స్ట్ లీక్ అయిన ఫెంటాస్టిక్ 4 ట్రైలర్, ఫోటేజ్ ఫిబ్రవరి 4th ఈ డిస్నీ యొక్క సినిమాకాన్ ప్యానెల్ బట్టి ట్రైలరే వస్తుందని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. వాళ్ళకి ఫిబ్రవరి 4th అంటే మన ఇండియాలోని ఫిబ్రవరి 5th. సో వాళ్ళకైతే మాత్రం ఆ ప్యానెల్ లోని ఈ స్నీక్ పీక్ ఫోటేజ్ అయితే చూపించారు. కానీ మనకి ఇంకా ట్రైలర్ ని ఆన్లైన్ లో, అదే ఆ స్నీక్ పీక్ ఫోటేజ్ ని పెట్టలేదు, తర్వాత పెట్టచ్చు. పోతే ఈ ఫోటేజ్ లో ఉన్న సీన్స్ ఏంటంటే దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, అవేంటో కూడా క్లియర్ గా చూపిస్తాను. లీక్ అయిన ఫోటేజ్ డిస్క్రిప్షన్ ప్రకారం వీళ్ళ నలుగురు కూడా ఒక షోలో పాల్గొంటారు. ఆ తర్వాత ఒక డైనింగ్ టేబుల్ దగ్గర డిన్నర్ చేస్తూ నలుగురు కూడా కూర్చున్న టైంలోని వెనెసా గర్బీ, సూజన్ స్టామ్ అయితే మాత్రం తను ప్రెగ్నెంట్ అనే న్యూస్ ని తెలుపుతుందన్నమాట. వెంటనే జానీ అయితే మాత్రం కంగ్రాట్స్ చెప్తాడు వాళ్ళిద్దరికి. సో సూజన్ స్టామ్ ఈ ఫిలిం లో ప్రెగ్నెంట్ అవబోతుందని చెప్పి ఇంతకు ముందు లీక్ అయిన సెట్ ఫోటోస్ ద్వారా అప్పటి నుండే మీకు చెప్తూ ఉన్నా. ఫిలిం షూటింగ్ మొదలైనప్పుడే మన ఛానల్లో వీడియో చేశాను. ఆ తర్వాత మనకి కాన్సెప్ట్ ఆర్ట్స్ లో కూడా ఫిలిం లోని మనకి ఫ్రాంక్లిన్ రిచర్డ్స్, రీడ్ రిచర్డ్స్ యొక్క కొడుకు ఉండబోతున్నాడు. ఆ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ చుట్టే సినిమా స్టోరీ అంతా కూడా తిరుగుతుంది. ఈ ఫ్యామిలీ అంతా కూడా కలిసి ఆ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ ని సేవ్ చేసే ప్రాసెస్ లోనే, డూమ్ నుండి కాదు గెలాక్టస్ నుండి. ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ కంప్లీట్ గా న్యూ రియాలిటీస్ ని క్రియేట్ చేయగలిగేంత పవర్ఫుల్ క్యారెక్టర్ కాబట్టి గెలాక్టస్ కి చాలా ఫుడ్ సోర్స్ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ ద్వారా దొరుకుతుంది. సో ఫిల్మ్ లోని ఆ క్యారెక్టర్ చుట్టే స్టోరీ ఉంటుంది అనుకుంటే మొదటి టీజర్ లోని దానికి సంబంధించి ఏమీ కూడా చూపకపోవడంతో చాలా మంది డౌట్ పడ్డారు నేను చెప్పిన థీరీకి. కానీ నేను థీరీ చెప్పలేదు, ఎగ్జాక్ట్ గా లీక్ అయిన పాయింట్స్ చెప్పాను. సో ఇప్పుడు లీక్ అయిన ఫుటేజ్ లో కూడా వీళ్ళు డిన్నర్ చేస్తున్నప్పుడు తను ప్రెగ్నెంట్ అని తెలపడం, అది ఫ్రాంక్లిన్ రిచర్డ్స్, అదే తన కొడుకు పుట్టబోతున్నాడని. సో వీళ్ళంతా కూడా హ్యాపీగా గడుపుతున్న టైంలోని ఆ ప్లేస్ కి సిల్వర్ సర్ఫర్ వస్తుందన్నమాట. అదే జూలియా గార్నర్, లేడీ సిల్వర్ సర్ఫర్ క్యారెక్టర్ ని మనం చూడబోతున్నాం. ఇది జెండర్ స్వాప్ కాదనమాట. కామిక్స్ లో కూడా ఈ జూలియా గార్నర్ లేడీ సిల్వర్ సర్ఫర్ క్యారెక్టర్ ఉంటుంది కదా, సో సేమ్ ఆ క్యారెక్టర్ నే తీసుకుంటున్నారు ఇక్కడ. పోతే గెలాక్టస్ దగ్గర ఒక సిల్వర్ సర్ఫర్ ఉంటాడు, కంప్లీట్ గా తనకి కావాల్సిన ప్లానెట్స్ ని దగ్గరలో ఉన్న ప్రతిదీ కూడా చూస్తూ అప్డేట్స్ ఇస్తూ ఉంటాడు అనమాట. తన ఫుడ్ సోర్స్ కి ఆ ప్లానెట్ పర్ఫెక్ట్ గా ఉందా లేదా కండిషన్ లో అని చెప్పి. ఆ విధంగా ఈ జూలియా గార్నర్ లేడీ సిల్వర్ సర్ఫర్ అయితే మాత్రం ఇక్కడికి వచ్చి ఈ ఫెంటాస్టిక్ 4 టీమ్ కి వార్నింగ్ ఇస్తుంది, మీ ఎర్త్ డిస్ట్రాయ్ అయ్యే టైం వచ్చేసింది, ఒక పెద్ద ప్రమాదం రాబోతుంది గెలాక్టస్ ద్వారా. సో ప్రిపేర్డ్ గా ఉండండి, మొత్తం ఎర్త్ డిస్ట్రాయ్ అయ్యే సిచ్యువేషన్ వచ్చేసింది అని చెప్పి చెప్తుంది అనమాట. దీనికి సంబంధించిన కాన్సెప్ట్ ఆర్ట్స్ మొన్న లీక్ అయ్యాయి కదా, ఆ కాన్సెప్ట్ ఆర్ట్స్ కూడా చాలా మంది ఫేక్ అనుకున్నారు. కానీ ఇప్పుడు చూపించిన ఫుటేజ్ లో ఎగ్జాక్ట్ గా ఈ సీన్సే ఉన్నాయి. అలానే టీమ్ ఫెంటాస్టిక్ 4 మొత్తం ఆ రెట్రో ఫ్యూచరిస్టిక్ గా ఆ ఆల్టర్నేటివ్ యూనివర్స్ లో ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కూడా చెప్తారనమాట, ప్రమాదం రాబోతుంది, ఈ ఎర్త్ డిస్ట్రాయ్ అయ్యే సిచ్యువేషన్ వచ్చేసింది, కానీ ఏ మాత్రం భయపడకండి, మీ నలుగురు కలిసి ఎర్త్ ని, మీ అందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనే కాపాడి తీరుతాం అని చెప్తారు. ఫిలిం లో వీళ్ళందరూ కూడా ఒక మల్టీవర్స్ ట్రావెల్ చేస్తున్నట్టు కూడా కాన్సెప్ట్ ఆర్ట్స్ లో రివీల్ అయింది. క్వాంటమ్ ట్రావెల్, ఎగ్జాక్ట్ గా క్వాంటమ్ రిలమ్ లానే ఉంది. ఈ సీన్ అయితే ఫోటోస్ లో చూపించలేదు, కానీ కాన్సెప్ట్ ఆర్ట్స్ లో అయితే మాత్రం మనం మీకు చెప్పాను కదా, ఈ ఫిలిం లోని రీడ్ రిచర్డ్స్ ఒక మల్టీవర్సల్ బ్రిడ్జ్ ని కూడా తయారు చేయబోతున్నాడు. వీళ్ళందరూ కూడా ఈ మల్టీవర్స్,
ఈ క్వాంటమ్ రియలం, ఈ క్వాంటమ్ ట్రావెల్ బట్టే మల్టీవర్స్ ని ట్రావెల్ చేసి ఎర్త్ 616 ఎంసీయూ యూనివర్స్ కి రావచ్చు ప్రెసెంట్ ఎర్త్ కి అని అప్పుడు థియరీ కూడా కంప్లీట్ గా లీక్ అయిన కాన్సెప్ట్ ఆర్ట్స్ ని బ్రేక్ డౌన్ కూడా చేసి ఎక్స్ప్లెయిన్ చేసింది కదా. బట్ ఈ ఫుటేజ్ లో సీన్స్ లేవు. ఎప్పుడైతే ఈ ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ అంతా కూడా ఎర్త్ మొత్తం పీపుల్స్ అందరికీ కూడా ఎర్త్ డిస్ట్రాయ్ అయ్యే సిచ్యువేషన్ వచ్చేసింది, ఒక ప్రమాదం రాబోతుందని చెప్పి మనకు ఒక హెచ్చరిక వచ్చింది, కానీ మేమైతే కాపాడుతాం ఈ ఎర్త్ ని అని చెప్పి ఆ సీన్ అయితే అక్కడితో క్లోజ్ అయిందంట. ఆ ఫుటేజ్ లో మనకు తెలిసిందే గెలాక్టస్ చాలా పవర్ఫుల్. అలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ ని ఫస్ట్ పార్ట్ లోనే చూపించడం ఏంటి, ఆ క్యారెక్టర్ ని చంపితే ఏ మాత్రం కూడా యాక్సెప్ట్ చేయనట్టు ఉంటుంది. సో ఆ క్యారెక్టర్ ని బిగ్గర్ థ్రెడ్ గా అప్కమింగ్ ఫిల్మ్స్ కి దాచితే బాగుంటుందనే ఫీలింగ్ మనకు ఉంటుంది కదా. కానీ ఈ ఫిల్మ్ లో చూపించబోతున్న గెలాక్టస్ మేబీ చావకపోవచ్చు. ఈ రెట్రో ఫ్యూచరిస్టిక్ గా ఆల్టర్నేటివ్ యూనివర్స్ ఎర్త్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోవచ్చు. సో అలా డిస్ట్రాయ్ అయిపోతున్న ఎర్త్ నుండి వీళ్ళు మల్టీవర్స్ ట్రావెల్ చేసి బ్రతకడానికి తన కిడ్నీ పట్టుకుని ఈ ఎర్త్ 616 ఎంసీయూ టైమ్ లైన్ కి రావచ్చు. సేమ్ వీళ్ళని ఫాలో అయ్యే డాక్టర్ డూమ్ కూడా వీళ్ళ ద్వారానే మల్టీవర్స్ ద్వారా ఎర్త్ 616 కి వచ్చేయచ్చు. కాబట్టి ప్రీవియస్ గా వచ్చిన చాలా ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫిల్మ్స్ అన్ని కూడా నార్మల్ గా ఆరిజిన్స్. దానికి రీబూట్ గా రీమేక్ గా జస్ట్ ఇది ఒక ఆరిజిన్ ఫిల్మ్ కాదు, యూనివర్స్ లో చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్. కాబట్టి దానికి సంబంధించి ట్రైలర్ కట్ అప్కమింగ్ గా ఉండొచ్చు. మొదటి టీజర్ కట్ ఆ విధంగా లేదు. ఎస్, డెడ్ పూల్ అండ్ వొల్వరిన్ కన్నా ఈ సినిమాయే ప్రెసెంట్ మల్టీవర్స్ సాగాకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. మెయిన్ క్యారెక్టర్స్ అన్ని కూడా ఎక్కడ నుండే కనెక్ట్ అవబోతున్నాయి అవెంజర్స్ కి. పోస్ట్ క్రెడిట్స్ గానీ ఎండింగ్ గురించి కానీ డౌట్స్ ఉంటే పక్కాగా ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. కానీ జూలై మంత్ లోనే ఈ యూనివర్స్ కి ఎంసీయూకి ఇంపార్టెంట్ గా ఫెంటాస్టిక్ ఫోర్, డీసీయూకి మొదటి స్టార్ట్ గా చాలా ఇంపార్టెంట్ సూపర్ మ్యాన్ ఫస్ట్ ఫిలిం. సో ఈ రెండు ఫిలిమ్స్ కూడా ఒకే మంత్ లో రాబోతున్నాయి. చూద్దాం మరి ఫిల్మ్ లవర్స్ కి ఏ విధంగా ఎంటర్టైన్ చేస్తారో. మీకైతే ఈ అప్డేట్స్ వీడియోస్ కంప్లీట్ గా క్లారిటీగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా మేలైతే ఈ వీడియోని షేర్ చేయండి, పక్కగా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.